సార్, అయోధ్య కేసు గురించి ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబళే గారు స్పందించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి కీలకమైన నాయకులు స్పందించడం మొదటిసారి అయోధ్య ఇష్యూలో. ఇది సుదీర్ఘ పోరాటాల తర్వాత వచ్చినటువంటి అయోధ్య రామ మందిర కళ సాకారమైంది. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూస్తే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తోంది, చాలా బాధాకరంగా అనిపిస్తోంది ఈ అయోధ్యలో అవినీతి జరగడం విషయంలో. అండ్ అంతేకాదు ఎస్ఐటి విచారణ జరుగుతోంది, అప్పుడే కంక్లూషన్స్లోకి రానవసరం లేదు, మీరు కొంచెం ఓపికగా ఉండండి, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, డెఫ్స్ కరెక్టే, కానీ ఎట్ ద సేమ్ టైం ఈ విచారణ జరుగుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని దత్తాత్రేయ హొసబళే గారు చెప్తున్నారు. సో నిజంగానే ఈ ఇష్యూ కూడా సార్, అంటే ఒక రకంగా చెప్పాలంటే అయోధ్యలో ఇట్లాంటిది జరగాల్సిందే కాదు. కరెక్ట్. అంటే ఇందులో వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తూ ఉంటే సార్, ఇప్పుడు ఒక అవినీతి జరుగుతోంది అని తెలిసి దాన్ని కొన్ని రోజులు కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందనేది కూడా వీళ్ళలో వినపడుతున్న విషయం. కొంతమంది ఇళ్ళు కొనుక్కున్నారు, ల్యాండ్స్ కొనుక్కున్నారు, వాడు ఎక్కడొక్కడో దాచిపెట్టుకున్నారు డబ్బులు. ఇంత జరుగుతూ ఉంటే ఎందుకని విజిలెన్స్ లేదు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ఈ ప్రశ్న చాలా వేధిస్తున్న ప్రశ్న ఇది ప్రతి ఒక్కళ్ళం. అంటే అందరం అట్లా అని చెప్పేసి ఇమీడియట్లీ ఆ ట్రస్ట్లో ఉన్న అందరు అవినీతి పరులు ఇవి చెప్పకపోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటిది జరగాల్సిన సంఘటనే కాదు. ఈ విషయంలో కొంచెం సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం, సీరియస్గా అందరు ఇప్పుడు ఈవెన్ సంఘ రెస్పాండ్ అయింది. దత్తాత్రేయ హొసబళే గారు ఫార్చునేట్లీ ఆయన మాట్లాడారు, ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ సైన్ అది. ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతున్నారు. ఈ విషయం మీద అందరూ మాట్లాడాలి. బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి. మాట్లాడకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు విధర్మీయులో, ఎవరు రామభక్తులు, అసలు రాముణ్ణి ద్వేషించిన వాళ్ళందరూ వాళ్ళ రామభక్తులుగా మాట్లాడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? అమిత్ షా ఎందుకు వెళ్ళడండి అయోధ్యకు అని మాట్లాడుతున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు అయోధ్యకి? ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చాడా? ఇంతకు ముందు రాహుల్ గాంధీ వచ్చారా? ఎవరన్నా అయోధ్యను కావాలని కోరుకున్నారా? వాళ్ళెవరు కూడా అందరూ వాళ్ళ రామభక్తులు అయిపోయారు. చూసారా, రాముడు సీత అసలు ఎంత దారుణం ఇది, రాముడు మర్యాద పురుషోత్తముడు, ఇలాంటి వ్యక్తికి ఇలా చేస్తారా మాడుతున్నారు. ప్రియాంక వాద్రా మనం ట్వీట్ చేశారు దీని గురించి, రాముడి గురించి. అప్పుడు నేను దాంట్లో ఒక రిప్లై చేశాను ఆ ట్వీట్కి. సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు, దట్ లార్డ్ రామ్ ఇస్ అ మిత్, హీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. మీకు గుర్తుంటుంది, కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్ ఇచ్చింది. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాముడి గురించి మాట్లాడుతున్నారు. అవును, కార్ సేవకుల మీద ఫైరింగ్ చేసిన అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్నగారు గుర్తుపెడుతూ ములాయం సింగ్ యాదవ్, వాళ్ళ కొడుకు అఖిలేష్ యాదవ్ ఇవాళ రాముడి గురించి మాట్లాడుతున్నారు. ఇందులో ఇంకో విషయం ఉంది సార్, మరి సేమ్ ములాయం సింగ్ యాదవ్కు పద్మ విభూషణ్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఈవెన్ మనం చూసాం శిబు సోరెన్కి ఇచ్చారు కదా. శిబు సోరెన్కి ఇచ్చారు. మనం రెండు మనం మాట్లాడాలి కదా. ఇట్స్ నాట్ కరెక్ట్. నేను చెప్తున్నాను, శిబు సోరెన్ ఈజ్ అ కన్విక్ట్. లంచం ఇచ్చి లంచం తీసుకొని ఓట్లేసారు వాళ్ళు, దాంట్లో డౌట్ లేదు. కానీ మీరు ఇట్లా పని చేస్తే డెఫినెట్గా ఈ దెబ్బతింటుంది ఇమేజ్. మీరు మేబీ ఫర్ సేక్ ఆఫ్ ఓట్స్ ఏదైనా కానివ్వండి మీరు చేసి ఉంటారు, కానీ ఇట్ ఇస్ సెండ్స్ అ రాంగ్ మెసేజ్ అన్నమాట. నిన్న కూడా నాకు ఎవరో ఫోన్ చేసి, సురేష్ గారు నెక్స్ట్ ఇయర్ పద్మశ్రీకి మా దగ్గర ఒక సీనియర్ డాక్టర్ ఉన్నారు, ఆయన రికమెండ్ చేయాలి, మీరు చేయొచ్చు అని అడిగితే నేను చెప్పాను, ఇట్లాంటి బిజినెస్లో నేను వెళ్ళను. ఫస్ట్ ఆల్ నేను రికమెండ్ చేస్తే, నేను రికమెండ్ చేయకపోతే కూడా ఆయనకు అవార్డు రాదు. ఓకే, మోదీ గారు గవర్నమెంట్ మీకు తెలుసు చాలా క్లియర్గా, దట్ దే గో బై సర్టన్ పీపుల్, సర్టన్ ప్రిన్సిపల్స్. కానీ ఇట్లాంటిది వస్తే మనకు కూడా డౌట్ వస్తుంది సాయి గారు. ఎనీవే, మనం తిరిగి అయోధ్యకు వద్దాం. సాయి గారు, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం అయోధ్య గురించి మనకు డిఫరెంట్, మనం లార్డ్ వెంకటేశ్వర ఇట్స్ ఓకే, తిరుమల మనం ఎప్పుడు వెళ్తుంటాం మనం, కానీ అయోధ్య ఒక చాలా పెద్ద పోరాటం తర్వాత సాధించినాం సాయి. దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎందుకు వచ్చింది ఇన్వెస్టిగేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అర్థం చేసుకోవాలి. బికాజ్ మీరు ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ పెట్టలేదు. ఇప్పుడు టెంపుల్ అథారిటీస్ అంటున్నారు మాకు కౌంటింగ్తో సంబంధం లేదు, విచ్ ఇస్ కరెక్ట్ టెక్నికలీ. ఓకే, అది బ్యాంక్ వాళ్ళ పని, అది బ్యాంక్ వాళ్ళు అప్పగించిన ఎంప్లాయీస్ వీళ్ళందరూ. కానీ వీళ్ళు ఎవరిని రికమెండ్ చేశారు? బ్యాంక్ వాళ్ళు అంటున్నారు వీళ్ళు రికమెండ్ చేస్తుంది అంతా టెంపుల్ వాళ్ళు చాలామంది. ఆబ్వియస్లీ. ఓకే, మీరు అంటారు మా వాడు ఉన్నాడు, మా తమ్ముడు వాటికి ఇప్పుడు ఉద్యోగం లేదు, కొంచెం ఇచ్చేసాను తీసుకోండి ఆయన కౌంటింగ్లో అని. ఇక్కడే సాయి గారు, బికాజ్ ప్రజలు అక్కడున్న భక్తులు వచ్చి ఇచ్చిన డబ్బులు ఇదంతా ఎందుకు ఇస్తారు? కానుకగా ఇస్తారు, హుండీలో ఇస్తారు. మన తిరుమలలో కూడా జరిగింది, శబరిమలలో కూడా జరిగింది, అన్ని చోట్ల. బట్ ఒక కరెక్షన్ తీసుకొచ్చారు. శబరిమలలో అయితే మొత్తం గుడి కొట్టేశారు, ఇప్పుడు గుడిది బంగారమే తీసుకెళ్ళిపోయారు. ఆలోచించండి. కానీ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సాయి గారు. మీరు ఒక మనిషిని ఒక ప్లేస్లో పెట్టినప్పుడు, వాళ్ళ మీద ట్రస్ట్ ఉన్నప్పుడు, ఆ ట్రస్ట్ వాళ్ళు ఇట్లాంటి పని చేస్తే మీకు మొత్తం మీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇమేజ్ అని కాదు, మీకు కాన్ఫిడెన్స్ పోతుంది. ప్రజలు అడుగుతారు, భక్తులు అడుగుతారు, నేను ఎందుకు వెళ్ళాను అక్కడ. లక్కీగా సాయి గారు ఏం చెప్పినా కానీ ఈ లాస్ట్ 1 వీక్ నుంచి కాంట్రవర్సీ జరిగిన తర్వాత
భక్తుల సంఖ్య అక్కడ పెరిగిందంట, విచ్ ఇస్ అ గుడ్ సైన్. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మనిషి ఇప్పుడు ఇటుకిచ్చిన మనిషి నుంచి బంగారం ఇచ్చిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు, నా బంగారం సేఫేనా, నేను ఇచ్చిన సిల్వర్ బ్రిక్ కరెక్ట్ ఉందా, అక్కడ వెండిది ఉందా అక్కడ, లేకుంటే మా బంగారం ఒక నెక్లెస్ ఇచ్చాను అది అక్కడ ఉందా లేదా, ఈ ప్రశ్నలు వస్తున్నాయి సాయి గారు. ఇది ఒక హ్యూమన్ గ్రీడ్ సాయి గారు. మనం ఇక్కడ కాదు, అన్ని చోట్లలో ఉంటుంది. 10 పైసలు ఇల్లీగల్గా సంపాదించడానికి చూడండి, ఇవాళ ఒక డిఎస్పీ దొరికారు తెలంగాణలో, ఎంత 150-200 కోట్లు దొరికిందండి. ఆలోచించండి సాయి గారు, ఆయన పర్ డే ఎంత సంపాదించుంటాడు, ఆలోచించండి. ఈస్ కెరియర్ మస్ట్ బి 30-35 ఇయర్స్ మ్యాక్సిమం. రిటైర్మెంట్ ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెట్టుకుందాం కెరియర్ సాయి గారు. ఎంత సంపాదించాడు పర్ డే? ఎందుకు చేస్తున్నారు ఇది? మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మన ఇద్దరం గవర్నమెంట్ దగ్గర ప్లాట్లు తీసుకోలేదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకోలేదు, అంతే. సో ఇది మనం మెయిన్గా అర్థం చేసుకోవాలి, దట్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. మా నాన్నగారు ఎప్పుడు చెప్పేటోళ్ళు, యూ షుడ్ హోల్డ్ యువర్ హెడ్ హై అండ్ వాక్. మా ఊర్లో చూర్రా దొంగ వెళ్తున్నాడని చెప్పకూడదు, ఆ పరిస్థితికి రాకూడదు మీరు. ఓకే, దట్ ఈస్ వాట్ మోర్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ చేసిన వాళ్ళు చంపత్ రాయ్ కానీ ఎవరైనా కానీ, అండ్ సాయి గారు టిపికల్ మన ఇండియన్ మెంటాలిటీ, ఒక 6 నెలలు ఇదంతా మర్చిపోతారు. మీరు రాసిస్తాను మీకు, 6 నెలలు మర్చిపోతారు. ఉంటుంది కొంచెం మైండ్లో అక్కడిక్కడ, జరిగింది కదా, అప్పుడు ప్రాసిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు 8 మందిని జైల్లో వేసేసారు, ఇంకో 8 పట్టుకుంటారు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు, ఆ కేసు నడుస్తూనే ఉంటుంది, అప్పీల్కి వెళ్తుంది, అప్పీల్ మీద అప్పీల్ ఉంటుంది, సుప్రీంకోర్టుకి వెళ్తుంది, నడుస్తూనే ఉంటుంది. కానీ ప్రాసెస్ ఏమైంది, మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం. మీరు ఒక మనిషిని అపాయింట్ చేస్తున్నప్పుడు, మీరు రికమెండేషన్ మీద అపాయింట్ చేస్తున్నప్పుడు, నా దగ్గర వచ్చి ఒకరు సాయి గారు స్టూడియోలో ఏదైనా వేకెన్సీ ఉంటే పెట్టమని చెప్పండి అడిగితే నేనేం చెప్తాను, అన్లెస్ ఆ కాన్ఫిడెన్స్, ఆ అబ్బాయి మీద అమ్మాయి మీద కాన్ఫిడెన్స్ ఉన్నదాకా నేను రికమెండ్ చేయను. రేపు వాళ్ళు ఏమైనా చేస్తే దట్ ఎంటైర్ ఓనర్స్ కమ్స్ ఆన్ మీ, నా మీద వస్తుంది. కరెక్ట్, నా ఎథిక్స్ మీద వస్తుంది. ఏం చేశాడు సురేష్కి వచ్చి, అట్లా డబ్బులు సంపాదించాడా, డబ్బులు తీసుకొని వీళ్ళు ఉద్యోగాన్ని పెట్టించాడా, ఇది వస్తుందన్నమాట అలిగేషన్స్. కానీ డెఫినెట్లీ దత్తాత్రేయ హొసవాళ్ళు చెప్పింది చాలా బాగా, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చెప్పకుండా మళ్ళీ అడుగుతారు వీళ్ళు, ఆర్ఎస్ఎస్ ఏం చెప్పట్లేదు అని చెప్పి. చూడండి, ప్రియాంక్ ఖార్గే లాంటి వాళ్ళు ఇప్పుడు దిగుతారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చేశారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు డబ్బులు సంపాదించారు, విహెచ్పి వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, ఇదంతా వస్తుంది. అండ్ మీరు చెప్పిన దానికి ఐ థింక్ ఇట్స్ రియల్ బ్లాక్ మార్క్, దాంట్లో డౌట్ లేదు, అబ్సల్యూట్లీ. అంటే ఇందులో నా ఉద్దేశం ఏంటంటే సార్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, తప్పు ఎవరైనా చేస్తారు, ఎక్కడైనా జరగవచ్చు, దాన్ని మనము కప్పిపుచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, వెనక్కి వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎస్, మిస్టేక్ జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయడంలోనే నిజానికి నిజాయితీ ఆధారపడి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఈ అయోధ్యలో జరిగిన కొంతమంది ఏదో అవినీతి చేసినంత మాత్రాన అయోధ్య రాముడికి, ఆ రాముల వారి ప్రాశస్త్యానికి, ఆయనకు ఉన్నటువంటి పవిత్రతకి భంగం కలుగుతుంటే పొరపాటు, అంతే కదా? కరెక్ట్. సో దాన్ని మనము హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం మన దగ్గర లేదు అనిపించే భావనలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి, అది ప్రాబ్లం. నా పాయింట్, మీరు యాక్షన్ తీసుకోకపోతే, ఎగ్జాక్ట్ ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు, అక్కడ ఏం జరగలేదులే అని చెప్పి పుష్ చేసేస్తే అప్పుడు ఒక డౌట్ వస్తుండే ప్రజల, భక్తుల మైండ్లో, ఇది నిజంగా వీళ్ళందరూ కలిసి చేశారా అని చెప్పేసి. అంటే సీనియర్ అక్కడ ఉన్న ట్రస్ట్ ఆఫీషియల్స్ కానీ మిగతా వాళ్ళందరూ కలిసి చేశారనేది. నాకు ఒకటే రిలీఫ్ ఏంటంటే, ఇది 2 సంవత్సరాలు జరిగిందనేది. 10 సంవత్సరాల తర్వాత ఈ ఇన్సిడెంట్ బయటకు వస్తే డ్యామేజ్ ఎంత ఉంటుండే సాయి గారు? ఇప్పుడైనా ఒక సిస్టమ్ అండ్ ప్రాసెస్ పెట్టండి. సరే, ఇప్పుడు దాకా జరిగిందంత జరిగింది, ఏం చేయలేం మనం. మీరు ఎవరైనా తీసుకున్నారో వాళ్ళ హ్యూమన్ గ్రీడ్తో జరిగింది ఇదంతా. డబ్బులు సాయి గారు నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా ప్రీవియస్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రాలో క్లోజ్ కజిన్ ఆఫ్ జగన్, చాలా క్లోజ్ ఆయన, నాకు ఒకసారి ఫోన్ చేసి, ఆయన 4-5 సార్లు కలిశాను ఆయన, నేను హైదరాబాద్లో ఏదో మీటింగ్లో అక్కడ ఇక్కడ పార్టీలో కలిశాను. వచ్చి నా దగ్గర వచ్చి అంటాను, నా దగ్గర టికెట్లు ఉన్నాయి, స్పెషల్ సేవా టికెట్లు 3,000 రూపాయలు, నేను 50,000కి అమ్మొచ్చు, ఎవరైనా ఉన్నారో చూడండి అని. ఓ మై గాడ్, మీకే డైరెక్ట్? నాకు డైరెక్ట్ వచ్చి చెప్తాను. నేను చెప్పాను, నేను ఎట్లాంటివి కనిపిస్తున్నాను మీకు, టికెట్లు అమ్మడానికి నేను కూడా దిగుతాను. అండ్ ఐ టోల్డ్ హిమ్, ఐ థాట్ యు ఆర్ ఆనెస్ట్ పర్సన్. దేవుడు టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారు మీరు. ఏదో అక్కడ ఉన్న చిన్న ఒక గవర్నమెంట్ ఒక అఫీషియల్, టీటీడీ ఏదో అఫీషియల్ చేసుకుంటున్నాడు అంటే నేను అర్థం చేసుకోవచ్చు దాన్ని. మీరు ఒక పొలిటికల్ లీడర్, చాలా పెద్ద ముఖ్యమంత్రి ఉన్న అక్కడ, ముఖ్యమంత్రి చాలా క్లోజ్ కజిన్, మీరు బ్లాక్లో టికెట్ అమ్ముతున్నారు. ఐ వాజ్ షాక్డ్ లిటరలీ. నేను దీనికన్నా ముందు విన్నాను అక్కడ కాటేజెస్లో కాన్స్పిరసీ ఉంది, దర్శన్ కాన్స్పిరసీ ఉందని, అన్నీ అట్లాంటివి మేము విన్నాను. కానీ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను సాయి గారు. అంటే దేవుడు భయం లేదా సాయి గారు, దేవుడు చూస్తున్నాడని?
కరెక్ట్. వెంకటేశ్వర భగవాన్ అంటాం, మనం అదంటాం, చాలా పవర్ఫుల్ గాడ్ అంటాం, పిలుపు వస్తే అక్కడికి వెళ్ళొచ్చు, లేకుంటే వెళ్ళలేమని చెప్తాం. కరెక్ట్. అట్లాంటి ఈ మనుషులు టికెట్లు అమ్ముకుంటున్నారు. కరెక్ట్. ఆయనకు తెలుసు పాసిబుల్ ఏంటి, షెల్ఫ్ లైఫ్ ఆఫ్ జగన్ ఇస్ ఓన్లీ 5 years. ఈ 5 సంవత్సరాలు సంపాదించుకున్నది నేను సంపాదించుకుంటాను, ఇది వీళ్ళది కూడా. రేపు మేము కాంట్రాక్ట్లు ఉన్నాం, తీసేస్తారు. సగం టిపికల్ మీరేం చేస్తారంటే, ఇప్పుడు జరిగిన ప్రాసెస్లో కూడా ఇన్వెస్టిగేటర్స్ చాలామంది అరెస్ట్ చేశారు, అది చేశారు. కానీ మీరు ప్రాసెస్లో మీరు చూసిన కాంట్రాక్ట్లో తీసుకున్నప్పుడు అందరూ వాళ్ళ మీద వీళ్ళ మీద వేసేస్తున్నారు ఆరోపణలు. ఇప్పుడు వాడు చేశాడు, వీడు చేశాడు, నాకు తెలియదు వాడు చేశాడు అని చెప్పేసి ఇదే జరుగుతుంది సాయి గారు. దిస్ ఈజ్ వాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ మీరు ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్ తీసుకురాలేదు. మీరు కాంట్రాక్ట్లో తీసుకున్న ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదు. మన చిన్న ఐటీ కంపెనీలు కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం, ఎంప్లాయీది క్రిమినల్ రికార్డ్ ఉందా లేదా, ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు, అసెట్స్. మీరు ఇల్లు కొనుక్కుంటే పక్కనోడికి తెలియదా సాయి గారు? అండ్ మన ఇండియన్ కంపెనీ, స్పెషల్లీ ఇండియాలో, పక్కనోడికి ఏదైనా మంచి జరిగితే ఇమ్మీడియట్గా డౌట్ వస్తుంది, ఏంట్రా వీడు 2 కార్లు కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు, పెద్ద ఇల్లు కట్టి అచ్చా ఏదో చేస్తున్నాడు వీడు. ఓకే, జెన్యున్గా కూడా ఉండొచ్చు, కానీ ఉంటుంది. 2 కోట్ల ఫ్లాట్ తీసుకున్నా అంట వాడు, వచ్చచ్చ ఏదో ఉంది వీడికి, లంచాలు తీసుకుంటున్నాడు ఎక్కడి నుంచో అని. ఇది నార్మల్గా వస్తుంది. కానీ ఇంత చేసిన తర్వాత కూడా, ఎన్ని చూసిన తర్వాత కూడా, వాట్ వేర్ దిస్ పీపుల్ డూయింగ్? మీ దగ్గర ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సాయి గారు, విజిలెన్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది ఎప్పుడైనా కానీ. కానీ నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే, ఇవాళ నిన్న గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కోర్టులో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియదు, దట్ దిస్ టెంపుల్ ట్రస్ట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. మీరు ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్తో ఏ సంబంధం లేదు ఈ టెంపుల్ ట్రస్ట్ అంటున్నారు. ఆలోచించండి. అంటే వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ సాయి గారు. ఇదే అర్థం కావట్లేదు. చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి గారు. సాయి గారు ఒకటి, ఇది రామ్ జన్మభూమిలో ఒకటే కాదు నడుస్తుంది, అక్కడ చాలా చోట్ల టెంపుల్స్లో ఇది నడుస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ టైం బహుశా ఇచ్చాను మీకు. తమిళనాడులో మైలాపూర్లో ఒక ఫేమస్ టెంపుల్లో నంది ఉండే బయట ఒకటి, చాలా పాత టెంపుల్. ఐ వోంట్ టేక్ ద నేమ్ అండ్ ఐ వోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్. ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్, ఆయన టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ ఉన్నప్పుడు ఆ నందిని ఒకరోజు రాత్రి అక్కడి నుంచి మాయం చేసేసి ఇంకో నందిని తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఇట్స్ నాట్ ఎ లైట్ థింగ్. దాన్ని రేపటి క్రేన్ కావాలి మీకు, అంత హెవీ వెయిట్ అది. రాత్రికి రాత్రి అండ్ ఎగ్జాక్ట్ సేమ్. కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో ఒక కారణం, అది ఏదో ఫోటోగ్రఫీ దానికోసం తీసుకొచ్చినప్పుడు అప్పుడు తెలిసింది ఇది డూప్లికేట్ నంది అని. అప్పుడు ఆలోచించండి సాయి గారు, ఇంత పెద్ద మనిషి, మస్ట్ బి వర్త్ సమ్ 1,000-2,000 crores ఆయన పర్సనల్ వెల్త్. ఆయన ఎందుకు చేస్తాడు సాయి గారు ఇట్లాంటి పని? మన చిన్న ఎంప్లాయీస్ ఇప్పుడు పట్టుకుంటున్నాం, ఓకే వీడు కౌంటింగ్ కూడా పట్టుకున్నాడు, వీడు ఇన్ని డబ్బులు కొట్టి, వాడిని కూడా ప్రాసిక్యూట్ చేయాలి, డోంట్ డౌట్ అబౌట్. బట్ వాట్ అబౌట్ ద అదర్ ఫెలోస్ లైక్ దీస్ పీపుల్? ఇది మనం అర్థం చేసుకోవాలి సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.